హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళా ఒక స్పెషల్ కర్రీతో మీ ముందుకొచ్చేసాను. వంకాయ, ఎండు చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఎన్ని చేప ముక్కలు వేయాలనుకుంటున్నామో అవి చక్కగా మంచిగా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది ఫ్రై చేసుకోరు, డైరెక్ట్గా కర్రీలో వేసేస్తారు. అలా చేయకండి. ఇలా మంచిగా ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మీ గ్రేవీకి తగ్గట్టు ఉల్లిపాయలు అనేది కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక మనం టమాటాలు కూడా వేసేసుకొని మంచిగా ఎలా అంటే మంచి పేస్ట్లా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుంటే ఆవిరికి చాలా చక్కగా కుక్ అవుతాయి. దీంట్లో నేను ఒక పావు కిలో వరకు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి. వంకాయలు నేను పావు కిలో తీసుకున్నాను. ఎండు చేపలు ఒక 10 ముక్కల వరకు తీసుకున్నాను. సో దీంట్లోనే మనం కొంచెం కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకుంటే వేసుకోండి. ఇంకా వేరే అదర్ మసాలాస్ అయితే ఏమీ యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తాయి. వంకాయ ఎండు చేపల కర్రీని ఆ ఫ్లేవర్ మనం తెలిసి దాన్ని ఆస్వాదిస్తూ తినాలనుకుంటే మాత్రం అవన్నీ యాడ్ చేసుకోకండి. ఇలా లో ఫ్లేమ్ ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఉంచుకొని కొంచెం కొత్తిమీర, అలానే మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ వంకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ పిల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.